దునియా అందగతెల పోటీలకు అన్ని దేశాలకించి సుందరిమణులంతా మన తానికి వచ్చినుండే కదా. ఆగో అట్లా వచ్చిన పొద్దుగా అంతా తిరిగి అరుచుకుంటుర్రు. వాళ్ళ అందాలను చూడ్డానికి పబ్లిక్ ఎగబడుతుంటే వాళ్ళు మాత్రం ఎన్నడూ చూడని అందాలను చూసేటందుకు మన రాష్ట్రం అంతా తిరుగుతుర్రు. అట్లా ఇయ్యాలేడికి పోయిర్రు, ఏం చేసిర్రు ఒక్కసారి చూద్దాం పర్రి. దునియాలున్న అందాల బామలంతా పిల్లల మరి అందాలు చూసేటందుకు పాలమూరికొచ్చిర్రు. ఇయాల సుందరీమణులు వస్తువులని రెడ్ కార్పెట్ పరిచేరు అధికారులు. బస్సులకేంచి దిగంగానే గిట్లా బతుకమ్మలతో ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు. రాజరాజేశ్వరీదేవి గుళ్ళకు పోయి పెద్ద పూజలు చేసినాక పురావస్తు మ్యూజియం కాడికి పోయి వీళ్ళు చూసేద్దామని. ఆడికేంచి చక్కగా పిల్లల మరి పెద్ద చెట్టు కాడికి వచ్చారు. ఇక ఆ చెట్టును చూసినాక అబ్బో వాళ్ళ మురిపోయి చిన్నగా లేదు పోండ్రి. అగ చూడు చెట్టును చూసుకుంటా ఎట్టా మురిసిపోతున్నారు అందగత్తెలు. అడంక గిట్లా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఏం తక్కువ 22 మంది అందగత్తెలు పోయిర్రు పిల్లల మరికి. అధికారులు దగ్గరుండి అందగత్తెలకు పాలమూరు అందాలని చూపెట్టిరు. గిట్లా అందాల పోటీలంటే వాళ్ళ అందాలని పబ్లిక్ కు చూపెట్టుడు కాదు, తెలంగాణలో ఉన్న అందాలను వాళ్ళకు చూపెట్టుడు అన్నట్టు. గిట్ అయితే తెలంగాణ టూరిజం దునియా మొత్తం ఎరకైతుందని సర్కారు వల్ల ఆపోచన. అందుకనే పాలమూరు జరూరానా నినాదంతో పాలమూరు అందాలని దునియాలున్న అందగత్తెలకు చూపెట్టేటి కార్యాన్ని ముంగటేసుకున్నారు అన్నట్టు మన గవర్నమెంట్ వాళ్ళు.